మీ బ్రీఫింగ్ లో స్పష్టంగా తెలియజేయడం జరిగింది. సార్. ఇటు పాక్ ఆక్యుపైడ్ జమ్మూ అండ్ కాశ్మీర్ లో 4 స్థావరాలు పాకిస్తాన్ లో ఇవి జరిగాయి. ముఖ్యంగా ఇందులో చూసింది ఇంటర్నేషనల్ బార్డర్స్ నుంచి కూడా చూసుకుంటే ఫైనల్ గా జైషే మహమ్మద్ ఒక కేంద్రం సుమారుగా 100 కిలోమీటర్ల దూరంలో ఉందని కూడా బ్రీఫింగ్ లో చెప్పడం జరిగింది. అంటే ఇంతకు ముందు ఏదైతే మనం పాక్ ఆక్యుపైడ్ జమ్మూ అండ్ కాశ్మీర్ మాత్రమే పరిమితి చేసుకున్నాం, కానీ ఈసారి పాకిస్తాన్ భూభాగంలో ఇంటర్నేషనల్ బార్డర్ నుంచి కూడా ముందుకు వెళ్ళడం జరిగింది. అందులో వాళ్ళు చెప్పింది స్పెసిఫిక్ బిల్డింగ్స్ ను మేము సెలెక్ట్ చేసుకున్నాము. ఆ తర్వాత బేసిక్ గా లాజిస్టిక్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటన్నిటి మీద, ఎందుకంటే ఈ కేంద్రాలలో టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసుకున్నారు. అందులో తర్వాత వాళ్ళని ఇండాక్ట్రినేషన్ అంటే ఆ విధంగా వాళ్ళను నూరిపోయడం, ఆ తర్వాత వాళ్ళను ఈ విధమైన ఉగ్రవాద చర్యలకు వారిని టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్స్ గా తయారు చేయడం అన్నది ముఖ్యంగా 3 పాయింట్స్ మీద వాళ్ళు బ్రీఫ్ చేసిన పరిస్థితి. తర్వాత ఈ ప్రతి కేంద్రంలో కూడా ఏ దాడులకు ఏ కేంద్రం నుంచి ట్రైనింగ్ ఇవ్వబడిందని కూడా స్పష్టంగా చెప్పడం. ముంబై దాడులకు ఎక్కడ, పఠాన్కోట్కి ఎక్కడ, ఈ విధంగా అంటే మన ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ఎంత స్పష్టంగా క్లియర్ గా ఇవన్నీ కూడా సేకరించారన్న దానికి ఒక స్పష్టమైన ఉదాహరణ. చివరిలో వార్నింగ్ కూడా ఇచ్చారు. పాకిస్తాన్ ఏదైనా అతి చర్యలు చేయబోతే మేము ప్రిపేర్డ్ గా సిద్ధంగా ఉన్నామని కూడా చెప్పారు. ఇందులో ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే 2 మహిళా అధికారులు వచ్చి బ్రీఫ్ చేయడం అన్నది ఒక ప్రధానమైన విషయం మనం మాట్లాడుకోవచ్చు. ఒక ఆర్మీ ఆఫీసరు, ఇంకొక ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ వచ్చి ఆ తర్వాత విక్రమ్ మిస్త్రీ గారు ముందు మాట్లాడడం, ఇవన్నీ కూడా చూసాం. అంటే మన బ్రీఫింగ్ కూడా ఎంత ప్లాన్డ్ గా చెప్పాల్సిన రీతిలో ఇవి మనం చెప్పించాము. ప్రజలకు కూడా మనం ఏం చేశామన్న దాంట్లో ఎటువంటి సందేహము లేకుండా భారతదేశం ఏం చేసింది, ఏం చెయ్యబోతోంది అన్నది కూడా మేము సిద్ధంగా ఉన్నామన్నది వారు స్పష్టంగా తెలియజేసిన ఒక విషయం. కాబట్టి వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇట్స్ మెజర్డ్, ఫోకస్డ్ అండ్ నాన్ ఎస్కలేటెడ్. ఇది కూడా మేము ఎక్కడ కూడా ఒక మిలిటరీ కానీ పబ్లిక్ కు సంబంధించిన బిల్డింగ్ ను మేము ఎక్కడ టచ్ చేయలేదు. కాబట్టి పాకిస్తాన్ ఇంతకు ముందు నేను అంటాడు విక్టిమ్ కార్డు తీసేదానికి ఎక్కడా కూడా అవకాశం లేదు. అవర్ టార్గెట్స్ ఆర్ స్పెసిఫిక్. అందుకనే ప్రధానమంత్రి గారు ఏమన్నారంటే టెర్రర్ కి సంబంధించిన వాళ్ళు, వారితో సపోర్ట్ చేసిన వాళ్ళు, వాళ్ళ కుట్రలో భాగస్వాములు, ఈ ముగ్గురికి మేము జవాబు చెబుతామన్నారు. అందులో ప్రథమ అంశంగా ఫస్ట్ ఫేజ్ గా ఇది జరిగింది అన్నది మనం గమనించాల్సిన అంశం. కాబట్టి మళ్ళా కూడా బ్రీఫింగ్స్ ఉంటాయన్నారు, ఎందుకంటే ఎవాల్వింగ్ సిచ్యువేషన్ ఇది. కాబట్టి మధ్య మధ్యలో వీలైనప్పుడు మేము వచ్చి బ్రీఫ్ చేస్తామని కూడా వారు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో భారతదేశం, మనం అంతా అనుకుంటున్నాం, ఎందుకంటే మీడియా ఛానల్స్ లో ఇప్పుడు వస్తుంది, అప్పుడు వస్తుంది, యుద్ధం వచ్చేస్తుంది అని రకరకాలుగా చెప్పారు. కానీ భారతదేశం ఈ రోజు సుస్పష్టం చేసింది. భారతదేశం ఖచ్చితంగా క్యాలిక్యులేటెడ్ చేసి ఈ విధంగా చేసింది. ఇది ఒక